పేరెంట్స్ పిల్లల్ని చదివించేది వీళ్ళతో సుఖపడదామని మాత్రం ఖచ్చితంగా కాదు. ఒప్పుకుంటారా మీరు? అసలు ఎప్పుడు వాళ్ళ ఒక్క ప్రేమ మాత్రమే నిస్వార్థం. అవును మిగతా వాళ్ళన్నిటి కూడా స్వార్థపూరితంగానే ఉంటాయి. అంటే ఆశించడమే ఉంటుంది. అవును అవును. వీళ్ళు బాగుపడరు అని చెప్పే పదం చాలాసార్లు చెప్పేసి ఇంక ఎలా చెప్పాలో తెలియక కొట్టేసి ఇంకా అది కూడా ఇదవకపోతే ఏం చేయాలో తెలియక వాళ్ళు కుంగిపోతుంటారు. దాన్ని మనం ఏం చేస్తామంటే, ఓహో ఏంటి ఇప్పుడు చదివించారు బాగానే ఉంది, చదువు తర్వాత జాబ్ ఎందుకు చేయాలి, వీళ్ళు చదివించింది అందుగా, ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తే మెల్లిమెల్లిగా నీ లైఫ్ సెటిల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. నువ్వు మళ్ళీ ఒక నాన్న అవుతావు, నీకు ఒక కుటుంబం వస్తుంది. అది విషయం మేము చెప్తున్నాము. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు. ఇలా చెప్తేనేమో అలా అంటాం, అలా చెప్తేనేమో ఇలా అంటాం. చాలామంది పిల్లలు ఏంటంటే, మనం ఏదైనా ఒక విషయం చెప్తే అసలు దాని గురించి సరే అవతలవాడు చెప్పాడు ఒక్కసారి ఆలోచిద్దాం అనేది లేదండి. అసలు లేదు. నాకు నచ్చలేదు అంతే. మీరు చెప్పిన పదం నాకు నచ్చలేదు. అవును. ఒక 5 నిమిషాలు ఒకసారి ఆలోచిద్దాం, ఇందులో ఏమైనా పాయింట్ ఉందా, అందరూ చెప్తున్నారని. అవును లేదండి. అవును. దాన్ని మనం ఎడ్యుకేట్ చేయగలం. ఇప్పుడు అస్సలు లేదండి, మీరు నమ్మరు. ఇప్పుడు అస్సలు లేదు. నాకు కావాల్సింది ఇది అని మంకు పట్టే ఉంది. అంతే. చూద్దాం ఈ సినిమాతో అన్న కొద్ది గొప్ప నేను వెరీ బ్లెస్డ్. ట్రూ. అలాగా వాళ్ళ జీవితం కోసం ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఒక్క చెడ్డ తండ్రి ఒక్క చెడ్డ మదరు కూడా ఉండరు మేడం. నువ్వు నాశనం అయిపోవాలని చెప్పేవా? అలా ఉండరు. బట్ కానీ బాధ్యత లేని పేరెంట్స్ని, ఇప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళ జీవితాలు నాశనం చేసిన వాళ్ళని ఎంతోమంది హీరోయిన్లు ఎక్కడో అదే పర్సెంటేజ్ వైస్ చూసుకుంటే నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, బయట కూడా అది కూడా మనకు బయటకు వచ్చింది ఒకలాగా వస్తుంది, లోపల జరిగింది ఒకలాగా ఉంటుంది. అంతే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాయి కాబట్టి అలా కాకుండా 99.9% నేను చెప్పినట్టే ఉంటారు. ఎక్కడో 1% ఉంటారు. అంటే ఒకటి మేము సొసైటీని చాలా డిఫరెంట్ యాంగిల్స్లోంచి చూస్తూ ఉంటాం. అవును మేడం. సో వీఆర్ ఇంటూ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో అనాథాశ్రమాలు, ఈరోజు వృద్ధాశ్రమాలు ఎలా ఉన్నాయో అనాథాశ్రమాలు కూడా అలాగే ఉన్నాయి. పోనీ అమ్మాయిలు ఒక్కళ్ళే ఉంటున్నారా అంటే అమ్మాయిలు ఒక్కళ్ళు ఉండట్లేదు అనాథాశ్రమాల్లో. పిల్లలు, చంటి పిల్లలతో సహా అబ్బాయిలు కూడా ఉంటున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు? ఆకాశం నుంచి ఏం పుట్టుకు రావట్లా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరూ కలిసి కని వదిలేస్తే మరి ఆ పేరెంట్స్ని ఏమంటాం మనం? అదే మేడం. ఇప్పుడు పరిస్థితులు ఏమైనప్పటికీ మనకి అనాథాశ్రమాలు ఉన్నందుకు గొప్పగా చెప్పుకోవాలో, అదే లేకపోతే ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందని దానికి బాధపడాలో అర్థం కాదు. కరెక్ట్. ఎందుకంటున్నానంటే నిజంగానే కొడుకులు లేరు, చనిపోయారు, లేకపోతే ఈవిడ బతుకుంది, లేకపోతే ఈయన బతుకున్నారు, ఆశ్రయం ఇచ్చే అనాథాశ్రమం ఉండడం అనేది గొప్ప విషయం. అవును. ఉండంగా కూడా తీసుకెళ్ళి వాళ్ళే జాయిన్ చేయడం, వాళ్ళే పెట్టడం, ఎన్ని కథలు మేడం. అవన్నీ చూస్తుంటే అసలు లేని వాడికి తెలుస్తుంది ఆ బాధ. అవును, అంతే. ఉన్నవాడికి నీకు అర్థం కావట్లేదు. తల్లి అసలు ఈ ప్రపంచం మొత్తంలో నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకురాలేని వాళ్ళిద్దరే. అన్ని రిలేషన్స్ నీకు దొరికేస్తాయి. నువ్వు ఎవరినో ఒకరిని అమ్మ అని పిలవచ్చండి, అందరిని అమ్మ అని పిలవచ్చు, వాళ్ళు ఏమనుకోవచ్చు. మీ నాన్నని తప్ప నువ్వు ఇంకో నాన్నని ఎలా పిలవగలవు? మీకు 10 మంది బాబాయిలు ఉంటారు, 5 అక్కయ్యలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, 100 మంది ఉంటారు. వీళ్ళు ఒకే ఒక పీస్ అండి. ఆ దేవుడు మనకు సృష్టించింది ఒకే అమ్మ ఒకటే నాన్న. ఉన్నప్పుడు ఆ విలువ తెలుసుకోండి. నాలాంటి వాడు చెప్తున్నాడు అంటే నా పెయిన్ మీకు అర్థం కావట్లేదు. ఎవ్రీ మూమెంట్ మదర్ ఫాదర్ గుర్తుకొస్తూ ఉన్నప్పుడు ఉండే ఒక నరకం, అది మామూలు నరకం కాదు. దయచేసి నేను ఈ సిగ్నేచర్ టీవీ లోంచి మీ అందరికీ చెప్తుంది ఏంటి అంటే, మీకు ఆ ఛాన్స్ ఉంటే మీరు వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకుంటారో, లేకపోతే మీరు వాళ్ళతో గొడవ పడతారో, ఏం చేస్తారో తెచ్చేసుకోండి. అమ్మా నాన్న లేని ఇల్లు కుటుంబమే కాదు. నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు చెప్తుంటే నాకు అది గుర్తుకొచ్చింది. వ్యాలిడ్ పాయింట్ మేడం అది. తల్లిదండ్రులు అసలు వాళ్ళు మనం పుట్టిన తర్వాత మనకు మాటలు రానప్పటి నుంచి నడత నేర్పించి చదివించి వాళ్ళు ఎన్ని కష్టాలు పడి వాళ్ళ సుఖం చూసుకోరు మేడం. అవును, ఎన్ని సేవలు చేయాలండి అసలు అవన్నీ వీళ్ళకి తెలుసా? అందుకే అంటున్నా, వీళ్ళ ఫాదర్ అయితే తెలుస్తుంది. అవును, అసలు ఏంటి ముక్కులో చీవిడి తుడిసిన దగ్గర నుంచి అన్నీ చేసి ఈరోజు 2 కాళ్ళు వచ్చి రెక్కలు వచ్చేసినాయి కదా మనకని చెప్పి అని ముసలోలా చూస్తే రేపు అదే స్టేజ్ నీకు వస్తుంది. రేపు నీ కొడుకు నేను ఇదే అడిగితే నువ్వు తట్టుకోగలవా? నిన్నే నీ కొడుకు అనాథాశ్రమం తీసుకెళ్ళి జాయిన్ చేస్తే తట్టుకోగలవా? రేపు నీకు వస్తుంది. ఎందుకంటే కర్మ బూమరాంగ్, ఎవరిని వదలరు. అది తెలుసుకోవాలి అందరూ. నిజం. ఆల్మోస్ట్ చంటి పిల్లలు అని అంటే మళ్ళీ తర్వాత మళ్ళీ అంత వృద్ధాప్యంలో చూస్తాం. మేడం నేనేమంటున్నానంటే, మీరు చంటి పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు చూశారు కదా, వాళ్ళు ఇప్పుడు చంటి పిల్లలు అయ్యారు. అవును.
వాళ్ళు చూసుకోండి ఏంటండి అసలు అసలు అమ్మ అనే ఒక పదం పలకకుండా నువ్వు ఒక రోజులో ఉండగలిగితే ఏదో ఒక రోజులో ఉండగలిగితే నువ్వు అసలు మనిషివే కాదు. అబ్సల్యూట్లీ కరెక్ట్. అది మొదటి పదం అది, భూమి మీదకి మనం వచ్చినప్పుడు మొదటి పదం అది. ఆ మొదటి పదాన్నే మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు సముద్రగని గారు ఒక డైలాగ్ చెప్తారు మేడం సినిమాలో, అది ఆయన చెప్పారు, ఈ డైలాగ్ పెడదామరా అని. కొడుకుని చూసి ఏం తిట్టాలి ఏం చెప్పాలి అర్థం కాకుండా ఆలోచిస్తూ ఉంటే అమ్మ వస్తుంది, ఏమండి ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నారా? నాకు ఇంకొక ఆలోచన ఏముంది చెప్పు. భూమి మంచిది, విత్తనం మంచిది, చెట్టు ఎందుకు అలా పెరిగిందో నాకు అర్థం కావట్లేదు. అమ్మ భూమి, నాన్న విత్తనం, అసలు ఎందుకు అలా పెరిగింది? ఓహో నాకు అర్థమైంది, పంపకంలో ఏమన్నా తప్పు ఉందా అంటాడు. ఇంతకీ ఏం చేశారండి సినిమాలో? పోలీస్ స్టేషన్ ఏమంత పెద్ద తప్పు చేసేసారు మీరు? పైగా తప్పులే చేస్తూ ఉంటారని తిట్టించుకున్నారు. పైగా మేడం ఒక అబద్ధాన్ని దాటేయడం కోసం 10 అబద్ధాలు ఆడితే ఎలా ఉంటుందో జీవితం. మొదటి అబద్ధం దగ్గర ఆపేస్తే ఎలా నరకం. మీకు ఒక అబద్ధం చెప్పేస్తాను, దాన్ని నిజం చేయడం కోసం నేను 10, 50, 60 అబద్ధాలు ఆడుకున్నాను. ఒక తప్పు చేసేసి ఈ విషయం మీకు నేను చెప్తే సరిపోద్ది అనుకున్న దాన్ని మీకు చెప్తే ఏమైపోద్ది అని భయంతో చాలా తప్పులు చేసేస్తాయి, సరిదిద్దుకోలేని తప్పులు చేసేస్తాయి. అంటే ఒక వ్యక్తి మంచివాడుగా మారడానికో, అసలు మనిషి మంచివాడిగానే ఉంటాడు, చెడ్డవాడిగా మారడానికి ట్రిగ్గర్ అవ్వాల్సిన పాయింట్ చాలా చిన్నదే ఉంటుంది మేడం, కానీ అది చాలా ఇంపాక్ట్ పెద్దది కల చేస్తుంది. అది మైండ్ సెట్ మొత్తాన్ని మార్చేస్తుంది. అంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించని పీపుల్స్ దగ్గరికి మనం వెళ్తే మీరు తెలియకుండా నెగిటివ్గా ఆలోచించడం మొదలెడతారు. కరెక్ట్. అవతల వాడికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ అంతా మీరు తీసుకొని అప్లై చేసేస్తారు. మీరు అట్లా ఎప్పుడు అప్లై చేయకూడదు, ఎందుకంటే ఒక మనిషి ఆలోచన లాగా ఇంకో మనిషి ఆలోచన ఉండదు. కరెక్ట్. మనం సంతకం మనం వేలిముద్ర వేస్తాం మేడం, నేను ఎవరో చెప్పారు, మన వేలిముద్రలాగా కొన్ని కోట్ల చూసిన ఇంకో వేలిముద్ర ఉండదు. అది నీ ఒక్కడికి సంబంధించినదే. అంటే నాన్న నీ సంతకం, నాన్న షాడో నువ్వు. అలా పెరగాలి కానీ నువ్వు వేరేలాగా పెరగకూడదు అనేది నా ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మేడం. ఇంతకీ లాస్ట్లో ఎస్ నా కొడుకు ప్రయోజకుడయ్యాడు అనిపించుకున్నారా లేదా? ప్రయోజకుడు అవుతాడు. అమ్మ బతికిచ్చారు అట్లే. అందరికీ నచ్చే విధంగా ప్రయోజకుడు అవుతాడు. ఎస్ మేము కోరుకున్నది ఇదేరా అని లాస్ట్ వాయిస్ ఓవర్తో ఎస్ వీడు అయ్యాడురా అమ్మయ్యా అనుకుంటారు. కానీ అంత టైం ఎందుకు పట్టిందే అనేది సినిమా.